పాస్బుక్ లో పేరు తప్పు పడ్డదని విరాసత్ అయితే లేదని అప్పుడెప్పుడో భూములు కొన్నా ఇంకా పాత ఓనర్ల పేర్లే చూపిస్తున్నాయని పాలోళ్ళు మా భూములు కబ్జా పెట్టిండ్రని ఉండాల్సిన పొలం కంటే తక్కువ చూపిస్తుందని ఓ శీతం పంచాదులు ఆన్లైన్లో రికార్డులు మార్చాలని తిరిగి తిరిగి ఆస్టగొన్నారు రైతులు. ధరణితోటి పెద్ద తిప్పలొచ్చిందని ఒక బాధ కాదు, కానీ గీడ మాత్రం కొందరికి ఫాయిదా అయిందుల్లో. కాకుంటే పనివంతులంతా మోతే తహసీల్దార్ ఆఫీసులనే ఉన్నట్టున్నారు. బహానీలు ట్యాంపరింగ్ చేసి పట్టాలేని భూములు ధరణి లెక్కిస్తానికి ఉపాయం చేస్తే తహసీల్దార్ మేడం ఇంకో 6 జైలుకు వేయిండ్రు. 14 మంది మీద కేసు అయితే పరారులు ఉన్నారట. సూర్యాపేట జిల్లా మోతెల 11 మంది రైతులు 27 ఎకరాల భూమి సాగు చేస్తున్నారట. షానేన్ల సందే అప్పట్లో సాదా బైనామాల మీద భూములు తీసుకుంటే ఎవ్వలకు పట్టాలు రాలేదు. ధరణి లెక్కించి పాస్బుక్లు ఇప్పిస్తామని 40 లక్షలకు డీల్ మాట్లాడిర్రట. ఇట్లనే సర్వే నెంబర్లు మిస్ అయితే ఆన్లైన్లకు ఎక్కిచ్చే ఛాన్స్ ఉందట. గది వాడుకున్నారు అన్నట్టు. పాత రికార్డులు ట్యాంపర్ చేసి పహానీలు తయారు చేసి వేరు సర్వే నెంబర్లతో నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేసిర్రట. ఇంత పక్కాగా చేసినా ఎట్లా దొరికిండ్రంటారా? పనంతి ఇన్నే కాదు కదా, తహసీల్దార్ సంతకం పెట్టినాక కలెక్టర్ సార్ కు పంపాలి. ఒక్కపారే ఇంతమంది రైతులకు సర్వే నెంబర్లు ఎట్లా మిస్ అయినాయని జిల్లా కలెక్టర్ కు డౌట్ వచ్చి ఎంక్వైరీ చేపిస్తే పాత రికార్డులు మార్చి దొంగ పట్టాలు చేసినట్టు తేలిందట. కేసు పెడితే 7 ఉద్యోగులు అరెస్ట్ అయిండ్రు. రాంగ్ రూట్ లో పోయినందుకు 11 మంది రైతుల మీద కేసు అయింది. ఇటువంటి కథలు నడుస్తున్నాయనే ధరణి తీసేసి భూభారతి తెస్తామన్నది సర్కారు. గదేదో చెప్పున తీసుకురారి సారు, ఆలస్యం అవుతుంటే ఇంకెన్ని నడిపిస్తారో.